జాను అయితే అలా కారులో వెళ్తూ ఉంటుంది. కారులో వెళ్తూ వెళ్తూ అభి అలాగే స్వర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ స్వర మళ్ళీ ఎందుకు వచ్చింది? ఇన్నాళ్ళు స్వర లేకపోవడం మా ఇద్దరం ఎంత హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ ఈ స్వర రావడంతో నాకైతే మొత్తం తల పిచ్చెక్కిపోతుంది. అసలు ఈ స్వర రావడం ఏంటో, ఆ బాబీని కలవడం ఏంటో, ఆ బాబీకి స్వర దగ్గర అవడం ఏంటో ఇదంతా ఒక వింతలా ఉంది. ఇదేనేమో తల్లి కొడుకుల బాండింగ్ అంటే అని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. అలా అక్కడ స్వర గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా తనైతే బాబీకి దగ్గరైంది. అదే రకంగా అభికి కూడా దగ్గర అయితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మో, ఆ పరిస్థితి అసలు ఊహించుకోలేను. అసలు అభి నేను బయటకు వెళ్ళి ఎన్ని రోజులయ్యింది. ఎన్నాళ్ళు బాబీ స్కూల్కి వెళ్ళిపోతే తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఇక బాబీ గురించి మేము అస్సలు పట్టించుకునే వాళ్ళమే కాదు. అలాంటిది ఇప్పుడు బాబీ స్కూల్కి వెళ్తున్నాడా, అమ్మాయి మేడంని కలుస్తున్నాడా, ఇవన్నీ టెన్షన్స్ నాకు ఎక్కువ అయిపోయాయి. ఇదంతా ఆ స్వర వల్లనే కదా. అబ్బా, ఆ స్వర అడ్డుని ఎలాగైనా సరే తప్పించాలి. ఇప్పుడు నేను వేసిన ప్లాన్కి ఎలాగైనా సరే ఆ చామంతి జయకృష్ణ ట్రాప్లో పడాలి. ఆ ట్రాప్లో పడితే అప్పుడు ఈ స్వరాని ఆ చామంతిని ఈ ఏరియాలోనే లేకుండా చేస్తాను అని చెప్పి ఝాన్సీ అయితే స్వరాన్ని ఎలాగైనా సరే ఇక్కడి నుండి పంపించేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ జయకృష్ణ చామంతిని పడించేలా చేస్తాను అని చెప్పి ఝాన్సీ అయితే అనుకుంటూ ఉంటుంది. అలా తన కారులో వెళ్తూ స్వర గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.